హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. మనం ఇప్పుడు ఈ అమరావతిలో జరుగుతున్న పనుల గురించి చూపిద్దామని చెప్పైతే వచ్చామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి E8 రోడ్డుకి సంబంధించి మనం ఈ వీడియో పెట్టి ఒక 8 రోజులు అయితే అవుతుంది. అప్పుడైతే ఈ రాడ్ వెండింగ్ పనులు అయితే చేస్తున్నారన్నమాట. ఇప్పుడు వచ్చి చూస్తే మొత్తం చూశారు కదా, మీకు ఈ డ్రగ్స్ నిర్మాణం మొత్తం అయితే పూర్తి అయితే చేశారు. ఈ రాజధాని అమరావతిలో ఈ ప్రజెంట్ ఈ డ్రైనేజీ పనులు, ఈ డ్రగ్స్ నిర్మాణం కోసం అని చెప్పి ఈ రోడ్డు పనులు కానీ చాలా వేగంగా అయితే జరుగుతున్నాయండి. మనం ఎప్పటికప్పుడు మీకైతే అప్డేట్ అయితే ఇస్తూ ఉన్నాం. ఇది వచ్చేసి E8 రోడ్ అన్నమాట. మనకి వెస్ట్ బైపాస్ నుంచి విట్టు యూనివర్సిటీ వైపు వచ్చే రోడ్ అన్నమాట. ఇది మీరైతే చూస్తున్నారు కదా, ఇక్కడైతే చాలా వరకు అయితే ఈ డ్రగ్స్ నిర్మాణం పనులు అయితే పూర్తి అయితే చేశారండి. చాలా వేగంగా అయితే ఈ పనులు అయితే చేస్తున్నారు. ఈ డ్రగ్స్ నిర్మాణం డ్రైనేజీ పనులు అయిపోయిన తర్వాత ఇంకా ఈ రోడ్డు పనుల కోసం ఎంత రెడీ అయితే చేస్తున్నారండి. మీరైతే చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా ఉంది ఏంటన్నది కూడా. మన ఛానల్లో ఫస్ట్ నుంచి అసలు జరుగుతున్న పనుల గురించి మొత్తం వివరంగా అయితే చూపిస్తున్నాం. మన ఛానల్లో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజధాని అమరావతిలో ఎటువంటి పనులు జరుగుతున్నా కానీ మీకైతే వివరంగా చూపిస్తాను. ఇటు సైడ్ కూడా మీరైతే చూస్తున్నారు కదా, ఇటువైపు అంతా కూడా చాలా వరకు అయితే కంప్లీట్ అయితే చేశారు. ఒకవైపు ఏమో ఈ రాడ్ వెండింగ్ అయిన తర్వాత ఇక్కడ స్లాబ్ లాగా అయితే వేసారనమాట. అలానే పైన కప్పు కూడా అయితే అయిపోయింది. చాలా వేగంగా అయితే ఎంత చేశారండి. మనం ఇప్పుడు చూస్తుంది స్ట్రైట్ వెళ్తేనేమో విట్ యూనివర్సిటీ వైపు అయితే వెళ్తాం అనమాట. ఇదంతా E8 రోడ్డు. ఇక్కడైతే ఇక్కడ రాడ్ వెండింగ్ పనులు కూడా అయితే చేశారు. మీరైతే చూడొచ్చు ఇక్కడంతా ఎలా ఉంది ఏంటన్నది కూడా. అలానే ఇటు రెండు వైపులా కూడా ఈ పనులు అయితే చేస్తున్నారండి. అంతకుముందు మనం వచ్చినప్పుడు ఓన్లీ ఒక వైపు అయితే చేశారు. ఇప్పుడు ఇటువైపు కూడా రెండు వైపులు కూడా ఈ రాడ్ వెండింగ్ పని, డ్రగ్స్ నిర్మాణం పనులు అయితే జరుగుతున్నాయి. మీరైతే చూడొచ్చు ఎక్కడికక్కడ ఈ పనులు అయితే చేస్తున్నారు. ప్రజెంట్ ఏంటంటే ఇంకా ఈ స్టార్టింగ్ ఈ డ్రైనేజీ పనులు కూడా 2014, 2019లో చాలా వరకు అయితే ఈ డ్రైనేజీ డ్రగ్స్ నిర్మాణం పనులు అయితే చేశారు. ఆ చేసిన నాటి వరకు అయితే వదిలి ఇప్పుడు చేయాల్సిన వైపు అయితే చేస్తారన్నమాట. ఎందుకంటే 2014 తర్వాత ఎటువంటి పనులు అయితే జరగలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం అయితే లేట్ అయితే పడుతుంది. అదే కనుక 2019 తర్వాత పనులు అయితే చేసి ఉంటే కనుక ఈ పాటికి చాలా వరకు అయితే పనులు పూర్తి అయితే అయ్యాయి. మీరైతే చూస్తున్నారు కదా, ఎందుకంటే ఫస్ట్ నుంచి ఈ డ్రైనేజీ పనులు, ఈ డ్రగ్స్ నిర్మాణం పనులు కూడా అయితే చాలా స్పీడ్గానే చేస్తున్నారు ఇప్పుడైనా సరే. మీరైతే చూడొచ్చు ఇటు రెండు వైపులా కూడా ఇదంతా తవ్వుకొని రాడ్ బెండింగ్ పనులు అయితే చేస్తున్నారన్నమాట. ఈ E8 రోడ్లో కూడా చాలా ఈ డ్రైనేజీ పనులు, ఈ డ్రగ్స్ నిర్మాణం పనులు అయితే చాలా వేగంగా అయితే చేస్తున్నారు ఎప్పటికప్పుడు. మీకు ఇంకా ఏమన్నా కావాలన్నా కానీ రోడ్ల గురించి ఏమన్నా కావాలన్నా కానీ కామెంట్ అయితే చేయండి. మనం అయితే వెళ్ళి మీకైతే చూపించడానికి నేనైతే ఉన్నాను. ఇక్కడైతే చూస్తున్నారు కదా, అసలు ఎంత లోతు అయితే తవ్వి ఎంత నిర్మాణాలు అయితే జరుగుతున్నాయో. ఈ ప్రాంతం అంతా చూడండి ఒకసారి ఎలా అయితే ఉందో ఈ E8 రోడ్లో. ఎప్పటికప్పుడు అయితే ఈ మిషనరీతో అయితే అంతా క్లియర్ చేసుకొని ఇదంతా అయితే చేస్తున్నారన్నమాట. అంతకుముందు ఇది ఈ డ్రగ్స్ నిర్మాణం పనులు ఉన్న చోట్ల వరకు ఆపి లేని చోట్ల మొత్తం అయితే ఈ పనులు అయితే చేస్తున్నారు. ఇదంతా చూడొచ్చు మీరు, ఈ ఇసుక ఇవన్నీ. ఈ రాజధాని ప్రాంతం అంతా ఈ N సిరీస్, E సిరీస్కి సంబంధించి ఈ రోడ్డు పనులు, ఈ డ్రగ్స్ నిర్మాణం పనులు చాలా వేగంగా అయితే జరుగుతున్నాయండి. అలానే మరొక N15 రోడ్లో కూడా చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మీకైతే చూపిస్తాను. ప్రజెంట్ అంతా ఇదంతా ఎక్కడ ఎలా ఉందో మీరైతే చూడొచ్చు. ఇటువైపు ఇదంతా వర్షపు నీరు అయితే నిలిచింది. ఆ వర్షపు నీరును కూడా మొత్తం అయితే మోటార్లతో అయితే లాగేస్తున్నారు. లాగేసిన తర్వాత ఇటువైపు కూడా ఈ మొత్తం చేయాల్సింది అయితే ఉందన్నమాట, ఈ డ్రగ్స్ నిర్మాణం పనులు. దానికోసం అంతా మిషనరీ కూడా అయితే పెట్టారు. ఎందుకంటే ఇదంతా ప్రజెంట్ అంత వర్షం పడుతుంది కాబట్టి కొంచెం పనులు లేట్ అయితే అవుతున్నాయి. ఎండల రాగానే అయితే మళ్ళీ మొదలైతే పెడుతున్నారు అన్నమాట. చూస్తున్నారు కదా మిషనరీ కూడా ఎలా ఉందో.
ఇదిగోండి ఇది వచ్చేసి ఇటువైపు అన్నమాట. ఇది ఇటువైపు కూడా ఈ రెండు వైపులా ఈ డ్రైనేజీ పనుల కోసం అని చెప్పి ఈ డక్స్ నిర్మాణం పనులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఇటు కూడా చాలా వరకు అయితే చాలా స్పీడ్గా అయితే చేశారు. మనం అంత ముందు వచ్చినప్పుడు ఓన్లీ ఇదంతా తవ్వుతున్నారు అనమాట గుంట. ఇప్పుడైతే చూడొచ్చు ఈ వీడియోలో ఎలా ఈ కంప్లీట్ అయితే అయిందో. మొత్తం ఐరన్ బెండింగ్ పనులు అయితే చేశారు. దానికి కింద కాంక్రీట్ అయితే వేసి చేశారన్నమాట. ఇక్కడైతే ఈ విధంగా అయితే ఉందండి. ప్రజెంట్ ఈ E8 రోడ్డుకి సంబంధించి ఇదనమాట. మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మళ్ళీ అయితే ఇస్తాను. ఇదంతా కూడా చివరి వరకు మొత్తం అయితే తవ్వేసి ఈ రాడ్ బెండింగ్ పనులు అయితే చేశారన్నమాట. కింద కాంక్రీట్ తో అయితే వేసి మీకు ఇంకా ఇదంతా సైడ్ అయితే రావాలన్నమాట. ఇదండి ఈ వీడియో చూశారు కదా. ఈ E8 రోడ్డుకి సంబంధించి అప్డేట్ అయితే ఇదనమాట. ఈ విధంగా అయితే ఉంది. ఓకే అండి, ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి, సపోర్ట్ అయితే చేయండి.